ఏమైందిర్రా పిలిచిర్రు అంత దిక్కులు చూస్తారు? దిక్కులు చూసేది ఏం లేదు కానీ 31st దావత్ వేసుకుందామని రమ్మన్నాం. గదే మరి రమ్మని దిక్కులు చూస్తుర్రు అంటున్నా. ఎంత వేసుకుందాం, మనిషికి ఎట్లా వేసుకుందాం? ఇగో మనిషికి ఒక 200 రూపాయలు వేసుకుందాం. మంచిగా బయలర్ కోళ్ళు తెచ్చుకుందాం. మనిషికి 200 అంటాను, బయలర్ కోళ్ళు తెచ్చుకుందాం అనుకుంటున్నావు. చికెన్కి ఎంత రేటు ఉందో తెలుసా అని నీకు? అసలు 320 రూపాయలు ఉన్నది. ముగ్గురం వేసుకుంటే 600 అవుతాయి. గది ఎవల ముక్కలు పెడతావు? సప్పుడేక మరి 200 కాదు కానీ మనిషికి 300 వేసుకుందాం. ఆయనతో 2 జుట్టుకోళ్ళు తెచ్చుకుందాం. ఏందే 2 జుట్టుకోళ్ళ? ముగ్గురు కలిసి 2 జుట్టుకోళ్ళు తింటారానే? భలే మాట్లాడుతున్నావు నువ్వు. నీ అవ్వ 2 జుట్టుకోళ్ళు తినవానే? పొద్దుగాల కూర్చొని పొద్దుగూకే రాక తినుకుంటా తాకుండా కూర్చోవాలి. దాన్నే 31st అంటారు. గంట కూర్చొని దావా చేసుకునేందుకే. ఇక మనం ఇంట్లో కూర్చొని తినరాదా? నువ్వన్నది కూడా నిజమేనే. దావత్ అంటే పొద్దుగాల కూర్చొని పొద్దుగేదాకా తాకుండా తినుకుంటే ఎంజాయ్ చేస్తేనే దావత్ అంటారు. ఇక మనిషికి 300 వేసుకుందాం, 2 జుట్టుకోళ్ళు తెచ్చుకుందాం. సరే మనిషికి 300 వేసుకుందాం. 300 900 అవుతాయి. ఒక్క జుట్టుకోడికి ఎంతనే? 220. 2 జుట్టుకోళ్ళకైతే 400-500 కొడతాయి. అవే 500 వచ్చాయి. ఇంకా 400 ఉండే. 400లలో మళ్ళీ చికెన్ వండేటందుకు కారం, ఉప్పు, పప్పు అన్నట్టు అన్ని నూనె అవోటి మళ్ళీ అందులోకి కావాలి. అవో 200-300 కొడతాయి. ఇంకొక 100 మిగులుతాయి అనుకో. ఆ 100 ఏం సరిపోతాయి? మా అంటే 90 అత్తది కావచ్చు. గంతే. ఊరిని అక్క 90 అంటున్నావు. మీరు మందు తాగుతారానే? తాగుతామే. అది కూడా ఆడోళ్ళు తాగేదే. ఓడుక మస్తు ఉంటది. అరే ఏంట్రా ఇది? మీరు ఇట్లా తాగుతారని తెలిస్తే అసలు ఈ దావతే ప్లాన్ చేయకపోదునే. ఓ పిసదానా, నువ్వు గట్లంటానవేందే? ఒకవేళ నువ్వు తాగకపోతే ఇట్ట లీటరు 1/2 లీటర్ థమ్సప్ బాటిల్ తెచ్చిస్తాం, తాగు. సరే మీరు తెచ్చుకునేదో మీరు తెచ్చుకోండి, నాకు తెచ్చేది నాకు తేండ్రి. ఇప్పుడు లాస్ట్కి ఏమంటారో చెప్పుండ్రి. ఇక అనేదే ఉన్నదే. మనిషికి 500 వేసుకుందాం. జుట్టుకోల్లో బయలర్ కోల్లో మరి మీరే ఆలోచించుర్రి. ఏంది మనిషికి 500? నీ అవ్వ 500 అయితే బొచ్చడు పైసలు అయితే. నీ అవ్వగా జుట్టుకోళ్ళు బయలర్ కోళ్ళు ఎందుకే? మంచిగా రిచ్గా మటన్ తెచ్చుకుందాం. అవసరం అయితే మేక తలకాయ తెచ్చుకుందామే. మటను తలకాయ బొక్కలు అయితే నేను తినా. అయినా మటన్కి తలకాయకు కొద్ది రేటు ఉంది అనుకుంటారా? 1000 రూపాయలు అటే విక్తాయి. ఇక ఈ జుట్టుకోళ్ళ బయలర్ కోళ్ళ తెచ్చుకుందాం. ఆలోచించు రేం తెచ్చుకుందాము. ఇగో బయలర్ కోడ్ వద్దు, అంత పీసులు మెత్తగా ఉంటాయి. 2 జుట్టుకోళ్ళు తెచ్చుకుందాం. అబ్బా అయితే జుట్టుకొల్ల తెచ్చుకుందామే. జుట్టుకొల్ల అయితే మంచిగా బొక్కలు ఉంటాయి, కంకిన కొద్ది కమ్మగా వస్తుంది. ఇంకా అందులో కోడిగుడ్లు కూడా వస్తాయి కదా. కారం అయినా కూడా అవి మిక్స్ చేసుకొని కలుపుకొని తింటే కారం కూడా రాదు. 2 జుట్టుకోళ్ళు ఫిక్సే. ఇక అండదందుకు బిండదందుకు గ్లాసులకు ఇస్తార్లకు సగం పోయినా, ఇంకో సగంలా దీనికో థమ్స్అప్ తెద్దాం. మన ఇద్దరు పొత్తుల 1/2 వడక తెచ్చుకుందాం. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. సరే మరి అంత మంచిగానే ఉంది కానీ 500 మీ వాళ్ళు ఇస్తారానే? మా వాళ్ళ మా అన్ననే నేను అడుగుతాది ఇస్తాడు. నేను ఇప్పుడు పోయి 500 అడిగిన అనుకో, 500 5000 ఇత్తపడి చెల్లా అని ఇస్తాడు. మా అన్నేవన్నా మీ అన్నకన్నా తక్కువ అనుకుంటానవానే? నువ్వు 500 అడిగితే మీ అన్న 5000 ఇస్తాడు కదా. మా అన్న అయితే నేను 500 అడిగితే నాకు ATM కార్డే ఇస్తాడు. చెల్లె కొనుక్కోపోరా ఉంచుకోపోరా అని. నా మొగడేమైనా తక్కువనానే? నేను ఇట్లా పైసలు అడగంగానే నాకు బ్యాంక్ తెచ్చి ముందడ పెడతాడు. ఇంకేంది మంచి అందరు మంచిగా ఉన్నారు కదా. పారి పోయి అడకచ్చుకుందాం. అడకచ్చుకొని రేపు దావత్ ఇర్రుగా తీద్దాం. నీ అవ్వ 31st కు కోళ్ళు కోసుడే. నేను పెంచుతాను అది నాకే తెలుసు అనుకున్నాను. నువ్వు చచ్చిపోవాల్సింది నువ్వు కదే. నీతో ఒక చిన్న పని పడ్డది. నాతోనే పని నీకు? ఒక్క 500 కావాలి. ఏంది 500? మొన్న ఒక పంజాబ్ డ్రెస్ కొనిస్తున్నానే, మళ్ళీ పైసలు ఎందుకు? ఏ డ్రెస్ గురించి కాదు. కాదా? మరి 500 ఎందుకే? గాజులు బొట్టి పిల్లలు టిక్లీలు ఇట్లా కొనుక్కుంటావా? దానికి 500 ఎందుకు? 100 రూపాయలు ఇస్తా కొనుక్కపో. నీ ఆడోళ్ళు పైసలు అడిగితే చీరలకు నగలకు సోకలకే అనుకుంటారా ఏంది? మాకు అవసరాలు ఉంటాయా? అబ్బా మీకు అవసరాలు కాకుండా అంతకు మించిన అవసరాలు ఏముంటాయి? అంటే రేపు 31st దావత్ కదా. రేపు 31st దావత్ అయితే ఏంది? ఇంట్లోకి ఒక అర్ధ కిలో మటన్ కోసం అడుగుతానవా? సరే ఇంట్లోకైతే మా ఇస్తా. ఇంట్లోకి కాదు, మేం చేసుకునేందుకు. ఏంది మీకా?
అంటే ఆడోళ్ళు దావా తీసుకుంటారా ఏంది? ఆ? అంటే మీ మొగోళ్ళే దావా తీసుకుంటారు కానీ మా ఆడలు దావా చేసుకోరా ఏంది? ఓ ఆడోళ్ళు దావా తీసుకుంటే ఏంది? కొంపదీసి తాగుతారు ఏంది మీరు? ఆ, తింటాం తాగుతాం. తాగుతావా? నీ అక్క చెప్పనుకొని చంపుతా రండా. తాగుడైతే తాగుడు. ఓ పిస బావా, తాగుడంటే థమ్స్ అప్ స్ప్రైట్ అంటున్నావు, గా బీర్లు తాగుతామా? ఓ స్ప్రైట్లు థమ్స్అప్లా? నేను ఇంకా మంద అనుకో నేనెంత భయపడ్డా. గదే థమ్స్ అప్లు స్ప్రైట్లు. అయినా గా సిటీలల్లా వడుకనో పిడికనో ఆడలు కూడా తాగుతుండ్రట కదా, ఆడలు తాగే మందులు కూడా ఉంటాయటగా. ఉంటాయి కావచ్చు కానీ అది సిటీలా, విలేజ్లలో గట్ల మందులు తాగద్దు, తంతరు. అంటే మరి మొగలు తాగుతే ఏం కదా? అట్లా అంటే ఆడలు తాగద్దు మొగలు తాగద్దు, ఎవ్వరు తాగద్దు. అట్లా అంటే తాగుడు బిగుడు పెడితే నేను తాగు పైసలు ఇయ్యనయ్యా పో. నేనెందుకు తాగుతా? తాగుతా ఇట్లా వాళ్ళు తాగుతారు కావచ్చు కానీ నేనైతే తాగు కానీ 500 అయితే ఇయ్యి. నువ్వు తాగినయ్యా తాగకుండియా, నా దగ్గర పైసలు లేవు పో. అగో ఇంతకుముందు తాగా అంటే ఇస్తా అన్నట్టు అంటే ఇవిగా. నేను ఇయ్యపో, నా దగ్గర పైసలు లేవు అంటే. మంచి సినిమా చూడంగా వచ్చి డిస్టర్బెన్స్ చేస్తాను. ఇగో నువ్వు ఇస్తావా లేకపోతే డైరెక్ట్ బీరువలకే గుంజుకొని మీకన్నా? బీరువాలో పైసలు ఉంటాయిగా నువ్వు తీసుకోపోవడానికి, అందులో లేవుగా. అగో బీరువల 2000 రూపాయల దాకా ఉండేగా, అవి ఎటు పోయినాయి? అవి నా జేబులోకి అంటే రేపు 31 దావదు కదా, నేను చేసుకుందామని నా జేబులో పెట్టుకున్నాను. నీకు లేవుపో. అబ్బా నువ్వు దావా తీసుకునేందుకేమో వేలకు వేల రూపాయలు ఉంటాయి కానీ నాకు 500 ఇచ్చినందుకేమో లేవా? ఏమో ఈవెంట్ ఏడ్స్ చెప్తాను. నేను ఇయ్యపోవే, ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోపో. నన్ను ఇక్కడ డిస్టర్బెన్స్ చేయకు, మంచి సినిమా వస్తాను. నీ అవ్వ నువ్వు నాకు దొరకవా? గప్పు నీ సంగతి చెప్తావు. చెప్పుకోపోయే. అనవసరంగా మా మేనేజర్ కానీ తిడుతుంది. తిట్టకుండా అయిపో, వాడు ఒక్క తను అంటే ఇక్కడ వచ్చి పడ్డా మంచిగా ఏసీ రూమ్లల్లా తినుకుంటా తాగుకుంటా ఎంజాయ్ చేసేటోని, అక్కడ సెక్యూరిటీ గార్డ్లని కావాలి కాసేటోని, కానీ ఇక్కడ బర్రెలు కాయాల్సి వస్తాను. మనసు గతింతే మనిషి బ్రతుకింతే. ఓర్ని అక్క నువ్వు ఈయనే ఉన్నవారా? గిడేం చెప్తాన్నావు? ఏం లేదే, గోటీలు ఆడతా అన్న, దా ఇద్దరం కలిసి ఆడుకుందాం. ఏందిరా అన్నగా గట్ల అంటున్నావు? మరి లేకపోతే ఏందే, బర్ల కాడ సాపి ఎత్తా అన్న, కనిపిస్తలేదా? బర్ల కాడ సాపి ఎత్తానవా? మరి బర్లేవిరా? జోకా? ఓ పిసానా, మనం బర్రెలు ఈడ కట్టేస్తామే, ఈడ కట్టేమా? బర్ల కాడ సాపి ఎత్తా అంట. సరేగానన్నా నీతో చిన్న పని పడ్డది. ఏంది పని పడ్డదా? ఓరే అక్క ఆమె వలే దెబ్బకి కలిగినాయా? ఓ పిసన్న, పడుడంటే ఎవలో వరుడు కాదు, వర్క్ నీతో పని ఉందంటన్నా. ఓహో యు మీన్ వర్క్ కమ్ పని. సరే చెప్పు ఏం పని? అన్నా మేము దావా చేసుకుందాం అనుకుంటున్నామే. సరే చేసుకో, దానికి నన్ను ఎందుకు అడుగుతానవే? నేను చేసుకున్నప్పుడు నీకు చెప్పిందా ఏంది? గట్ల కాదురా మెంటలోడా, దావా చేసుకుందాం అంటే పైసలు కావాలిగా అన్నా. మరి పైసలు కావద్దా? అట్టిగానే కొట్టిస్తారా చికెన్ పిట్టలు తిరుపతి, పైసలు కావాలి మరి. దేవుడా అట్లా కాదురా అయ్యా, జరా నువ్వు పైసలు ఇయ్యి అంటన్నా. నేనా? రేపు దావా చేసుకున్నా అంటే నాకనే పైసలు లేవు, నీకెట్లే అన్నే? ఏ అన్నా ఇయ్యే, నేను ఆడ చెప్పొచ్చిన మా అన్న 500 అడిగితే 5000 ఇస్తాడని చెప్పిన, నా మానం పోతుంది. సో సారీ సిస్టర్, 500 కాదుగా, 5 కొత్తలు కూడా లేవు. ఒక అప్పట్లెక్క సూపర్వైజర్ కాదు, ఇప్పుడు బర్లవైజర్. ఏ అన్నా గట్ల అనకన్నా, ప్లీజ్ అన్నా, ఏనాడు జూరు రాదన్నా. ఒక 500 కాకుండా కూడా 300 అన్న చూడు, ఇంకొక 200 వెళ్ళాను సెట్ చేసుకుంటా కానీ. ఆ 200 ఎక్కడ సెడి చేస్తా అన్న చూడు, ఆ సెడి చేసేదో నాకు సెడి, రేపు నేను దావా చేసుకుంటా. తినతందుకు బువ్వనే లేదురా అంటే నీ అసొంటోడు వచ్చి బగార బువ్వ అడిగిందట. గట్లున్నది నీ శాస్త్రం. మరి ఏం చేయమంటవే? ఎక్కడేం దిక్కు లేకపోతే అక్క మొగోడు దిక్కైనట్టు అట్లున్నది నా పరిస్థితి. అబ్బా ప్లీజ్ అన్నా గట్ల అనకు, నా ఇజ్జత్ పోతుంది. నువ్వేదైనా అమ్మాయినా మంచిదే, నాకు పైసలు ఇయ్యరాదు. అమ్మడానికి ఏం లేదు, ఒక నేను తప్ప. అయినా నిన్నమ్మితే నిన్నెవడు కొంటాడు? నిన్ను పుక్కానికి ఇచ్చినా కూడా ఎవడు తీసుకోడు. ఓ చెల్లే పైసలే లేవు, నడు ఇంచాలి, నేను గడ్డెది రాలే. అవ్వని ఏం చేయాలి? ఒకలేం బ్యాంకులోకి వెళ్ళి పైసలు తెస్తా అన్నారు, ఒకలేం ఏటీఎం తెస్తా అన్నారు. ఇక వాళ్ళ మీద ఆధారపడదా. చిని అవ్వ బండి ఆయిల్ చేంజ్కి వచ్చింది, టైం టు టైం ఆయిల్ చేంజ్ చేయించాలి, చేయించకపోతే బండి రిపేర్ వస్తుంది, అనవసరంగా 10,000 దాకా బుక్ అవుతాయి. బయటనే ఉన్నాడుగా, ఎటన్నా పోదామని తయారైతాడు కావచ్చు. అన్నా ఎటు పోతాన్నవే? బండి సర్వీసింగ్ చేపియాలనే.
ఓ సర్వీసింగ్ కోతన్నావా? సర్వీసింగ్ చేపితే పైసలు ఎన్ని అవుతాయి అన్న? అయితే కావచ్చు ఆయిల్ అది ఇది అని ఒక 1000 రూపాయల దాకా అయితే కావచ్చు. 1000 రూపాయలకి అవుతాయా అన్న? ఆ పైసలు నాకు ఇయ్య అన్న. ఎందుకే నువ్వు చేయించుకొస్తావా? ఆయనతో నీకు సిటీలో బండి నడపరాదు, ఏమన్నా గుద్దినావంటే ఇంకో రిపేర్ అవుతుంది. నేను అట్లా అంటలేనన్నా, నాకు దావత్కి పైసలు కావాలి. దావత్ చేసుకుంటావా? ఈ ఆడలు దావత్ చేసుకుంటే చేసుకుంటే మొగలు చేసుకుంటారు కానీ. అంటే మీ మొగళ్ళే వేసుకుంటారే నన్న దావతు, మా ఆడోళ్ళు వేసుకోవద్దా? 31st దావతు ఒక మీ మొగళ్ళే వేసుకోవాలని గిట్ట రాజ్యాంగంలో రాస్తున్నదా? రాజ్యాంగం దాకా ఎందుకు పోతానవే? నీకేం కావాలన్నా అడుగు. అడిగినగా అన్న పైసలు కావాలని. ఎన్ని కావాలనే? ఒక 500 కావాలన్నా, మనిషికి 500 వేసుకుంటాను. మనిషికి 500? మేము మొగలమే మనిషికి 500 వేసుకో. మీరేం చేసుకుంటారు 500? అన్న మేము ఉన్నదే ముగ్గురం, 2 జుట్టుకోళ్ళు తెచ్చుకుంటాం. ఇంకా మీదికెళ్ళి ఆడలు దాగే మందు తెచ్చుకుంటాం. ముగ్గురికి 2 చుట్టుకోళ్ళు ఎందుకే? అది కడప అక్కయ్యనా? ఓ అన్న దావత్ అంటే మీలేకుండదే. మంచిగా పొద్దుగాల కూసుంటే పొద్దుగా రాక మంచిగా తాక్కుంటే తినుకుంటే ఎంజాయ్ చేయాలి. దాన్నే 31st దావత్ అంటారు. మా మొగల కన్నా మీరు ఘోరం ఉన్నారు గానే. మరి ఏమనుకుంటున్నావు? అట్లుంటది మాతోని. మేం చెయ్యం, షేక్ తాగం. నువ్వైతే పైసలు ఇయ్య అన్నా. లేవే నా దగ్గర పైసలు. నేనే బండి సర్వీసింగ్ చేయించుతా అనుకోవాలి, నాకనే లేవు. అబ్బా అన్న గట్ల చెయ్యకే, నా దోస్తుల ముందు నా ఇజ్జత్ పోతుంది. అలాగే నేను మా అన్న నేను 500 అడిగితే నాకు ఏటీఎం కార్డు అవుతాడని చెప్పిండే. నీ ఫ్రెండ్స్ దగ్గర అంత లేపినవానే నన్ను. సరే ఏటీఎం కార్డు ఇస్తుంది. అబ్బా నిజమైన అన్నవంటే నువ్వురా. నేను అన్న మాట నిలబెట్టినవు. 500 అడిగితే ఏటీఎం కార్డే ఇచ్చినావు. ఇచ్చినా కానీ అందులో ఏం లేవు, ఈఎంఐ కట్టలేదు, -500 ఉన్నాయి. ఇవి నాకెందుకు? తీసుకో. తీసుకోపోతే తీసుకోకే. దీనికి ఆట దావతలకు 500 కావాలన్నట. బండికి కావాలి. చిని అబ్బా ఇలా ముందట నేను ఎంతో వంగిన, మా ఆయన నాకు బ్యాంకే ముందర పెడతాడు అని. ఈయననేమో ఉన్న బ్యాంకులకే పైసలు తీసుకొని ఆయనతో వీకిండు. ఇలా ముందట నా ఇజ్జత్ ఏడబోతుందో ఏమో. ఆయన ఎందుకు టెన్షన్ పడడు? ఒకళ్ళు అన్న 5000 ఇస్తానన్నారు, ఒకళ్ళని ఏటీఎం కార్డే ఇస్తానన్నారుగా. ఇక వాళ్ళు మెల్లగా సెట్ చేస్తారు, అట్లా దావత్ చేసుకుంటా. ఏందే నీ ఇచ్చి నువ్వే ముచ్చట పెట్టుకుంటాను? ఏం లేదు కానీ ఏందే మీ అన్న ఏటీఎం కార్డు ఇచ్చిండానే? మొత్తం రేపు ఫుల్ దావత్ కావచ్చుగా. ఇక ఏటీఎం కార్డు మాదొచ్చినా గానీ మీ ఆయన బ్యాంకే ముందు పెడతాడంటే కానీ తెచ్చినావా పైసలు? బ్యాంకు తెచ్చి ముందడ పెట్టుడు కాదే, బ్యాంకులకే ఉన్న పైసలు ఆయన దొబ్బుకొని వీకిండు రేపు 31st వేసుకుంటానని. అయినా నా దగ్గర లేకపోతే మీ దగ్గర లేవ్వా? మీ దాంతో వేసుకుందాంతి. మా అన్న ఏటీఎం కార్డు ఇచ్చిండు కానీ అందులో ₹1 లేవే, మైనసే ఉన్నాయి. బాగా పొంగితివి గానే. మా అన్న నేను 500 అడిగితే ఏటీఎం కార్డే చేతిలో పెడతారని గిట్లే ఉంటుందా? మరి మీ ఆయన పైసలు అడిగితే బ్యాంకే ముంగడ పెడతారంటే కానీ ఇదేనా మరి? ఇక అయిందేదో అయిపోయింది తీయే. మన దగ్గర లేకపోతే ఏంది? అశ్వినోళ్ళు అన్న 500 అడిగితే 5000 ఇస్తారు అన్నది కదా. ఇక దాని పైసలతో వేసుకుందాం తీయ ఒక్కసారికి. గంతేనే. ఈసారి 31st దావతు దాని మీదనే ఆధారపడుడిగా. ఏమైనా బ్యాంకు, ఏమైనా ఏటీఎం తెచ్చిరానే. నీ అవ్వ రేపు పార్టీ దుమ్ము దమ్ము వేసుకుందాం. తావుడే తీనుడే పో. నేను తెచ్చిన మా ఏటీఎం కార్డు కానీ మీ అన్నిచ్చిండా 5000. రేపు దుమ్ము దామే కావచ్చుగా. నా 5000తోనేందే? ఇది బ్యాంకులోకి వెళ్ళి పైసలు తెచ్చి నువ్వు ఏటీఎం కార్డు తెచ్చివి. ఇక ఈ పైసలతో వేసుకుందాం పారి. నా బ్యాంకులో లేవు పైసలు, దాని ఏటీఎం కార్డులో కూడా లేవే పైసలు. ఇక నువ్వు తెచ్చిన 5000 విన్నే రేపు ఆధారపడు. ఏంది ఇయ్యలేదా? ఊరిని అక్క మీరు బాగానే వంగు తిరిగానే. మా ఆయననైతే అడగంగానే బ్యాంకు తెచ్చి ముంగడ పెడతారంటివి, నువ్వేమో మా అన్న ఏటీఎం కార్డు ఇస్తారంటివి. ఏమైందే? మరి వీక్తే వీకనే ఏదో బాగా వంగినాం కానీ మీ అన్న 5000 ఇచ్చిండుగా, అవిటితో వేసుకుందాం. 5000 కాదే, 5 కొత్తలు కూడా ఇయ్యలేదే. ఈ అవ్వ ఇక మీరే తెచ్చిరనుకొని మీ మీద ఆధారపడి నేను వస్తున్నా. ఇక అందరమే ఉన్నట్టున్నాను తీ గాని రేపు దావత్ బందేనా? ఇక బంద్ ఎందుకే? ఒక ఐడియానా చెప్పే. నీ అవ్వ ఆ ఐడియా దావత్న మార్చేయాలి. మార్చేస్తుంది. ఇగో మా వార్డ్ నెంబర్ దగ్గరకు పోయి నేను అడుగుతా, పక్కా ఇస్తాడు. మీ వార్డ్ మెంబర్ నువ్వు ఓటేసినావు కాబట్టి నీకు ఇస్తాడు కావచ్చు పైసలు, మాకెందుకు ఇస్తాడే? నేను గట్ల అంటలేను. మా వార్డ్ నెంబర్ని నేను అడుగుతా, మీ వార్డ్ నెంబర్ నువ్వు అడుగు, మీ వార్డ్ నెంబర్ని నువ్వు అడుగు.
మనిషికి ఒక 500 ఇచ్చినా కానీ ఏం కాదు, మంచిగా దావత్ చేసుకోవచ్చు. ఏ మా వార్డు మెంబర్ పిలిచినారోడే ఆడు ఇయ్యడు, ఆడు గెలిచినప్పుడే ఏం పంచలేదు, ఇంకా నేను పోయి అడుగు తిత్తాడా? ఇగో నువ్వాడు మీ వార్డు మెంబర్ని. ఓర్ని అక్క నువ్వు భలే ఉన్నావు గానే, మా వార్డ్ మెంబర్ నా మొగుడేనాయే, ముందుగానే ఇయ్య అన్నాడు, మళ్ళీ పోయి ఎట్లా అడగాలి? ఓర్ని అక్క ఇది కరెక్టే కదా, మరి ఇప్పుడు ఏం చేద్దామే? చేసేది ఏం లేదు, ఇక వార్డు మెంబర్లతో అయితలేదు, ఇక సర్పంచ్ దగ్గర పోదాం పార్రి. ఓ పోరియే గా సర్పంచ్ని అడుగుతావా అనే నువ్వు? అయినా గా సర్పంచ్ ఎందుకు ఇస్తాడే మనకు? అగో ఎందుకు ఇయ్యడే, మొగోళ్ళకేమో ఆఫులు ఫుల్ బాటిల్ 90లు చికెన్ మటన్ అని గెలిచినాక దావత్ ఇచ్చేగానే మనకెందుకు ఇయ్యడే? మొగోళ్ళ ఏమో ఓట్లు మన ఏమో ఓట్లు కదా, చెల్లి పార్రి అడుగుదాం ఎందుకు ఇయ్యడో. అగో అలా కోటార్లు 90లు వంచినప్పుడు మనకు లీటర్ లీటర్ థమ్స్అప్ బాటిల్ ఇయ్యనే ఇచ్చారు కానీ మళ్ళీ పోయి ఏం అడుగుతావే? ఓ పిసదానా, మనకి 50 రూపాయల తన్సాప్ ఇచ్చి మన నోర్లు మూయించిర్రు. అదే మొగోళ్ళకు ఆఫులు ఫుల్లులని 500-600 విలువైన ఇచ్చిర్రు. అబ్బా నువ్వనేది కూడా నిజమేనే దీప, మనకేమో గింత థమ్స్అప్లు స్ప్రైట్లు ఇచ్చిండ్రు, వాళ్ళకేమో బీర్లు కోటర్లు ఇచ్చిండ్రు. పా అడుగుదాం పాయే. సర్పంచ్ గారు, ఓ యువ సర్పంచ్ గారు ఎక్కడున్నారు? ఇటు వచ్చి రేటు మీకోసం వచ్చినాం సర్పంచ్ గారు, రాండ్రే. నాకోసమా? ఏం కావాలా ఎప్పుడు? చిన్న పనుండి వచ్చినాం. ఇప్పుడేం పని? మొన్న అయితే నేను సర్పంచ్ని. పని అంటే మీరు అనుకునే పని కాదు, గట్టెట్లు కట్టుడు, స్తంభాలకు బుగ్గలు పెట్టుడు, రోడ్లేసుడు, ఇది కాదు. మరి ఆ పనులు కాకపోతే నాతోటి మీకేం పని? దావత్ కోసం వచ్చినాం. దావతా? మీరు నాకు ఇచ్చిన ఏంది? మేము మీకు ఇచ్చుడు కాదు, మీరే మాకు ఇయ్యాలే. అగో మీ ఆడోళ్ళకి ఇచ్చుడు ఎందుకు నేను దావతు? మరి మీరు గెలిచిన తర్వాత మొగోళ్ళకు చికెన్లు మటన్లు బీర్లు కోటాలు అనుకుంటా దావత్ ఎత్తిరుగా. మొగోళ్ళకి ఇచ్చినాం, మీకెందుకు? అంటే మాకు ఇయ్యరేంది దావతు? ఆల్రెడీ మీకు థమ్స్అప్లు స్ప్రైట్లు పంపించినాగా, మళ్ళీ దావత్ అడుగుతారు? ఇంకా దావత్ ఎక్కడి? అయిపోయా. మాకు ఒక 50 రూపాయల స్ప్రైట్ ఇచ్చి తప్పించుకున్నారు మంచిగా. మొగోళ్ళకేమో బీర్లని కోటర్లని చికెన్లు మటర్లు అనుకుంటా మొత్తం దావతులు ఇచ్చిండ్రు. మేమేం పాపం చేసినాం మీకు? అంటే మీకు మొగోళ్ళు ఓట్లయితేనే మీరు గెలిచిరా, ఆడోళ్ళు ఓట్లు వేయలేదా? అంటే మొగోళ్ళ ఓట్లు ఆడోళ్ళ ఓట్లు కాదా? ఇక్కడ లొల్లియే కుర్రి, మీకు ఏం కావాలో చెప్పురి. ఇగో సర్పంచి, మేము 31st రోజు దావత్ చేసుకుందాం అనుకుంటాను, మాకు దావత్ కావాలి గంతే. రేపేగా చికెన్ తోడు కావన్నా మటన్ తోడు కావన్నా? మాకు మటన్ వద్దు కానీ 2 జుట్టుకోళ్ళు కావాలి. అట్లనే వడక కావాలి, ఆడోళ్ళు దాగా మందు. దేవుడా, సిటీలనే అనుకున్నా, విలేజ్లో కూడా తయారయ్యారా ఇట్లా? మరి గట్లనే ఉంటది, జ్యేష్ఠమే గింత తాగుతాం గంతే. 2 జుట్టుకోళ్ళు వడక. సరే మీరు ముగ్గురని కాదు కానీ మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి దావత్ ఇస్తా పోరి. అబ్బా సర్పంచ్ అంటే మీరు. సరే సరే రేపు సెడి ఎత్తా పోరి. సరే సర్పంచ్ గారు, మేము అందరం రేపు ఫ్రెండ్స్ అందరం కూడతాం, ఫోన్ చేస్తాం, ఫోన్ పే అయ్యిండ్రి, దావత్ సెట్ అయ్యిండ్రి. సరే సరే.